సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వర్మ గారి పైన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సార్. ఎందుకు అని అంటే ఇవాళ పిఠాపురంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు వర్మ గారు. అయితే ఈ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఆయన ప్రోటోకాల్ పాటించలేదు. కనీసం ఎమ్మెల్యే ఉండాలి కదా, మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన పిలవాలి కదా, ఆయన పిలవకుండా ఆయనే ఓపెన్ చేయడం ఏంటి అని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే మరి వర్మ గారు పిలిచారా లేదా పవన్ కళ్యాణ్ గారిని? మరి పవన్ కళ్యాణ్ గారు పిలిచినా కూడా మరి ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. అసలు ఏం జరిగింది? మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల అసంతృప్తికి మీరేం చెప్తారు సార్? ఇక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. ఇక్కడ అందరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాస్తవిక స్థితి వేరు, పిఠాపురం నియోజకవర్గానికి ఉన్నటువంటి వాస్తవిక స్థితి వేరు. మీరు ముందు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎక్కడి లేని హైపు ఇచ్చారు. అక్కడ మీరు 3 ఎకరాలు కొంటే 3,000 ఉన్న స్థలం 10,50,000 అయింది. ఇలాంటి హైప్ ఇచ్చిన తర్వాత దాన్ని పెంచి పోషించాలి. ఇప్పుడు అయిపోయిందంటే ఓ రోజు వచ్చేసి పిఠాపురం వాళ్ళతో కలిసి మీ సమస్యలు ఏమిటని చెప్పి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి అలా 5% అలా సమస్యలు పరిష్కరించుంటే పిఠాపురంలో దేవుడిలాగా ఉండేవాడు. ఇప్పుడు దేవుడిలాగా ఉంటున్నాడు. దాని వర్మ గారి విషయంలో ఏదేమో కూడా తప్పు చేశాడు. ఎందుకంటే వర్మ గారు తన ప్రాణాలు పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ కోసం పెట్టేశాడు. దానికి గ్రాటిట్యూడ్గా ఆయన మాట్లాడితే బాగుండేది. గుండెల్లో ఉంటే ఎవరికి కావాలండి? నికాబ్ది మూమెంట్లో గుండెల్లో ఉంటే ఇప్పుడు ఈయన కొంతమందికి సమాధానం చెప్పుకోవాలి కదా. వరం గారు కూడా తెలుగుదేశం నేతలకి, క్రియాశీలక సభ్యులకి, వీళ్ళందరికీ ఏంటయ్యా నిన్నేం అలా వదిలేశాడు, నిన్ను మరిచిపోయాడు ఏమిటి, నాకేం అర్థం కావటం లేదని సీనియర్స్ నా పోటీ వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడా? ఎక్కడో ఫోన్లో మాట్లాడితే ఎవరు తెలుస్తుంది? పోనీ నేను పేరుకై పిఠాపురం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేని కానీ మొత్తం ఎమ్మెల్యే అంతా వర్మగారే చూస్తారు. మీ కష్ట సుఖాలన్నీ కూడా బాధ్యత ఆయన తీసుకుంటారు. ఆయనకి ఏదో పదవి గవర్నమెంట్ అకామిడేట్ చేసినంత వరకు అని బయట చెప్పాడా? చెప్తే బాగుంటుంది కదా. మరి ఈ జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం ఎందుకండి? ఈ జనసేనలో మా అధినాయకుడు రాకుండా మీరు ఎలాగా ఓపెన్ చేస్తారని వీళ్ళు, మీ అధినాయకుడు ఎక్కడయ్యా, ఆయన రావాలయ్యా, పిఠాపురం ఆయనకి ఎంతైనా రుణపడి ఉంటాడు, ఆయన రావాలయ్యా అని వీళ్ళు. లేకపోతే మాట పెరుగుతుంది, మందు వేసుకుంటే మొత్తం కొట్టుకుంటారు. ఇది అవసరం పిఠాపురానికి? దీనికోసమే అహోరాత్రులు ఆయన శ్రమపడి ఈయన శ్రమపడి నియోజకవర్గం సాధించుకొని ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా అన్నారు కదా. ఎంత స్థాయికి వెళ్ళకపోతే ఆ విధంగా వాళ్ళు అంటే దాన్ని ఫ్లెక్సీలు అయ్యి అంటిస్తారు. పిచ్చి పట్టేసింది మాట. అంటే ప్రతి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి. అలా నిర్ణయించుకున్నారు. మొదట్లో వద్దన్నారు, మీరెవరు వద్దనడానికి మా ఇష్టం, మా ఇంట్లో మాకు అభిమానాన్ని నటుడిని పెట్టుకుంటాం, మా నటుడు కాదు దేవుడు అంటున్నారు వాళ్ళు. ఇటువంటి ఇంప్రెషన్లో ఉంటుండగా పవన్ కళ్యాణ్ దేనికోసం చేసినప్పటికి కూడా అది బ్లండరే అవుతుంది. ఆయనకు ఉద్దేశం ఉండొచ్చు, డొక్కా సీతమ్మ అన్నదాన సత్రంకి చేద్దామని. ఇది చేసిన తర్వాత దాన్ని కూడా చేయొచ్చు కదా. అది ఇద్దరు చేస్తుంది, అన్నం విస్తరణే కదా. ఇక్కడ అన్నదానం, అక్కడ అన్నదానమే. ఇక్కడ అన్నదానమును అక్కడ ఏదో మజ్జిగ దానం అయితే చిచ్చే అన్నదానం పెద్దగా చేయొచ్చు. ఇటు మజ్జిగ దారిని పోయిన వాళ్ళకి ఇస్తున్నారు, ఆ ఇచ్చిన మజ్జిగ కూడా శీతాకాలంలో ఇస్తున్నారు. ఇట్లాంటి భావాలు పెట్టుకోవచ్చు. అదేం లేదు కదా. ఆ భోజనాలు ఇద్దరు ఆ భువనేశ్వరిని చంద్రబాబు నాయుడు వరుసలో క్యూలో నిలబడి తిన్నారు. అక్కడ లోకేష్ చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. చాప కింద నీరులా ఉంటేనే తన నియోజకవర్గాన్ని కాపాడుకుంటున్నాడు. కనీసం లోకేష్ని చూసైనా సరే బుద్ధి తెచ్చుకోవచ్చు కదా. నువ్వు అప్పుడే ఆల్ ఇండియా రాజకీయాన్ని అక్కడ అనుకోవద్దు. అంచెలంచెలుగా ముందు నీకు ఎవరైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళని ప్లీజ్ చేయాలి, తర్వాత నీ రాష్ట్రాన్ని ప్లీజ్ చేయాలి, తర్వాత మొత్తం అధిష్టానంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని ప్లీజ్ చేయాలి.
ఇంతవరకు నీ స్పీచెస్ విని నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఇష్టపడ్డారు. ఇప్పటి నుంచి ఏంటంటే నీ తాలూకు రాజకీయ చతురత దాన్ని చూసి అబ్బురపడి నీకు విలువిస్తారు. మర్చిపోవద్దు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ముందు పిఠాపురం గురించి ఆలోచించు. తర్వాత ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి ఆలోచించండి. ఆ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించి సంబంధిత మినిస్టర్లు చెప్పండి, అబ్బాయి నీ బాధ్యత ఇది. అంతే. డిప్యూటీ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రిగా అలా ఉండాలి. తర్వాత నీ శాఖల గురించి అన్ని శాఖలు నువ్వు చూడలేవు. ఆ శాఖల మీద పట్టు కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అన్నీ చూడాలంటే నీ టైం ఎక్కడిది? 6 శాఖలు 6 రోజులు ఉన్నాయి. ఎక్కడ వెళ్తాడు? ఎక్కడ వెళ్ళగలడు? వీళ్ళు ఎప్పుడైనా సరే మంచి అందుకు ఎందుకు కృష్ణతేజ అనేటువంటి కలెక్టర్ని ఎందుకు తెచ్చుకున్నావు? స్ట్రిక్ట్గా ఉంటాడు, పనులు సజావుగా సాగుతాయని. అలాగే కలెక్టర్స్కి మన మినిస్టర్ని ఎంటర్స్ చేయండి, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓవరాల్గా సూపర్ చెక్ చేయండి నెలకోసారి. అంతేగాని ఇది అన్నీ నేనే చేసేద్దాం అనుకుని తల మునకలు ఎన్నిటితే తల మునకలు పిచ్చి పడ్డం తప్ప ఏం ఉండదు. మనం డైరెక్ట్గా చెప్తున్నాం. ఒకవేళ నాగబాబు గారు వింటే నాగబాబు గారు కూడా సజెస్ట్ చేయాలి. ఇది పేరు తెచ్చుకునే విధానం. అన్నీ మనం ఉన్నానుకోండి, ఏం చేస్తే పెద్ద పెద్ద ఫంక్షన్లు అవుతాయి. ఆదిత్యాలు ఈ పని చేయు, అయితే అజయ్లు ఈ పని చేయు, ఆ పని వాళ్ళే బాధ్యులు. వాళ్ళు మంచి వాళ్ళు నింపుకుంటే బ్రహ్మాండంగా సాగిపోతుంది. బట్ నిమిషాల మీద అంతా క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా తలబాసినవాడు మా మతి మరపండి పెట్టుకుంటే ఏముంది? అన్ని పనులు కూడా ఏ పని అవ్వదు. మొత్తం ఒకటి గవర్నమెంట్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఆ సెలబ్రేషన్లో చెడ్డ పేరు వస్తుందన్నమాట. అలాగే చేస్తున్నాడు. ఏదేమైనప్పుడు కూడా వర్మ గారు ఇది కేవలం వ్యూహం మీదే అన్న వితరణ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఇప్పటికైనా సరే వాట్ ఈజ్ వర్మ అని తెలుసుకొని, వాట్ వీ హ్యావ్ ప్రామిస్డ్ టు వర్మ అని తెలుసుకొని మాట్లాడాలి. అది మాట్లాడుకుంటే బాగుంది. సార్, ఫ్యాన్సే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే ఇటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల మీరే విధంగా చూస్తారు సార్? లేదు బాబు, ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ నుంచే వస్తాయి. ఏంటంటే ఫ్యాన్స్ ఏంటంటే ఎవరికి అంటే జనసేన పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరు లాంచ్ చేశారని చూస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు మంటతో ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీ వ్యక్తి అనుకోవడం ప్రధానంగా చూడడం అది కరెక్ట్ కాదు. అదే తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు పెద్ద ఆయన కింద ఉన్న సీనియర్ లీడర్స్ బతుకుతారు కదా, ఆ పార్టీ కార్యకర్తలు బతుకుతారు కదా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదో నామినేటెడ్ పోస్టులు ఇస్తారు కదా. అన్నింటినీ త్యాగం చేసినప్పుడు ఎవరైతే త్యాగం చేశారో మొత్తానికి ఆయన వర్మ గారిని మర్చిపోతే ఎలాగవుతుంది? డెఫినెట్గా వస్తాయి, గొడవలు వస్తాయి. అది అందుకే నేను ఇప్పుడు రమారమి మనం ఒక 4-5 వీడియోస్ చెప్పుకున్నాం. ఆయన దూరం పెట్టొద్దు. ఆయన అదే కాదు, నెక్స్ట్ వంగవీటి రంగ విషయంలో కూడా వస్తారు. తరిమి కొడతారు వాళ్ళు తరిమి కొడతారండి. అందువల్ల రఘురామకృష్ణరాజు ఎక్కడ ఇరికిస్తాడో మామూలు కాదు. జగన్మోహన్ లాంటి విలవిల్లాడిపోయాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని ఏదో రాజకీయం చేస్తున్నామంటే అంటే వాళ్ళకంటే మనం పెద్ద రాజకీయ నాయకులు కాదు, కానీ ప్రజల గొంతుగా వినిపించే వ్యక్తులు.